హలో ఫ్రెండ్స్, మేము ఇదే దారిలో వెళ్తున్నప్పుడు చాలా స్లిప్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా పాంచి పట్టిన బండలు ఉంటాయి. ఇక్కడ మెట్లు వదిలితే చాలా మంచిది, ఎందుకంటే వదలకపోతే చాలామంది కాలు తిప్పటిగా తిరుగుతూ ఉండరు. మెట్లు వదలాలి, ఎందుకంటే స్లిప్ అవుతాయి. ఇదే మన అక్కడక్కడ కొన్ని చేపలు కూడా ఉంటాయి ఈ వరదలో. అలాంటి మాత్రం మీ చేపలు పడే ఉండద్దు. చూసారా, ఇదే చిన్న వాగు. ఈ వాగులో ఒక చిన్న గుంట. ఇది చూసేదానికి చాలా సింపుల్గా బావి మాదిరి ఒక విజువల్గా బాగుంది. ఒక కొండలు మొత్తము ఇక్కడ చాలా లోతు ఉండాలి. పూర్వము మా పెద్దలు చెప్పేవాళ్ళు, ఇక్కడ వెళ్ళొద్దు, చాలా లోతు ఉంటుంది. చాలామంది 2-3 చనిపోయారు కూడా. మీరు కానీ వెళ్ళారు అంటే మీరు మాకు దక్కరు. అప్పుడు మేము కూడా అనాథాలు అయిపోతామని చాలామంది చెప్పారు. అప్పుడు మీరు ఈ వీడియో చూసి మీరు చాలామంది వచ్చేపోతున్నారు కూడా. కాబట్టి ఈ గుంటలో అంటే ఈ వాగులో మాత్రం మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు ఈ ప్రాణానికి మేమేం బాధ్యులం కాదు. ఎందుకంటే మేము ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ వాగులో వెళ్ళొద్దని. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే వాగు చాలా బాగుంటుంది. చూడండి, ఒక విజువల్, ఒక ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటో దిగితే మాత్రం వేరే లెవెల్. ఏంటి అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక విజువల్. వావ్, వాట్ ఏ వండర్, సూపర్, బ్లాక్ బస్టర్. ఇక్కడికి మీరు రావాలా, ఖచ్చితంగా రావాలా, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వాటర్ చేయలేదు. ఇక్కడ వాటర్ ఒకవేళ చాలామంది వాటర్ తెచ్చుకుని ఉంటారు, తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వాటర్ తాగొచ్చు. ఏంటి నేను అబద్ధం చెప్తాను అనుకున్నాను కదా. చూడండి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ పప్పు తాగుతున్నాడు, చాలా బాగుంటాయి. వాటర్ టేస్ట్ టెంకాయ నీళ్ళు అనుకోండి, టెంకాయ నీళ్ళు చాలా బాగున్నాయి. ఇదే విజువల్ చూడండి ఫ్రెండ్స్, ఇదే విజువల్ చాలా బాగుంటాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళ కప్పుడు తాగాక వెళ్ళిపోయినారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చెప్తాం.